వెల్కమ్ టు 10 Max. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లని లైన్ లో పెట్టిన బన్నీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని టైం కోసం వెయిట్ చేస్తోంది. మరి ఈ ముహూర్తం ఎప్పుడు? పుష్పగాడి రూల్ మొదలవ్వక ముందే వరల్డ్ వైడ్ గా క్రేజ్ పెరిగిపోతోంది అల్లు అర్జున్ కి. పుష్పతో నార్త్ లో కూడా సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు అక్కడ కూడా మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అందుకే ఈసారి తన రేంజ్ ని బాలీవుడ్ లో కూడా నిలబెట్టే సత్తా ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు బన్నీ. అట్లీతో తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ మీద చాలా కాలంగా వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రెడీ అవుతోంది. అల్లు అర్జున్ బర్త్డే రోజు అట్లీ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది టీం. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. అట్లీ లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సౌత్ లో అట్లీ క్రేజ్, నార్త్ లో షారుఖ్ ఖాన్ స్టామినా కలిసి 1000 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపింది. ఈ సక్సెస్ తో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిపోయిన అట్లీ అల్లు అర్జున్ తో సినిమాని ఓకే చేసుకున్నాడు. ఎప్పటినుంచో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని రూమర్స్ వినిపిస్తున్నా అది సెట్స్ మీదకి వెళ్ళింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇప్పటికే బన్నీ, సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లని లైన్ లో పెట్టాడు. వీటితో పాటు అట్లీని కూడా సెట్ చేసి క్రేజీ లైనప్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూట్ చేస్తున్న బన్నీ ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అయ్యాక అట్లీ సినిమా పని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గామి బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన విశ్వక్ ఈ సినిమా రిజల్ట్స్ మీద అంత సాటిస్ఫై అయినట్టు లేరు. అంతేకాదు, కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి కాస్త పుష్ చేస్తే ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశపడుతున్నారు. అందుకే ఇండస్ట్రీ పెద్ద మనుషుల్ని 4 మాటలు చెప్పమని అడుగుతున్నారు. మరి ఆ నలుగురిలో ఒక్కరైనా రెస్పాండ్ అయ్యారా? విశ్వక్ సేన్, చాందిని లీడ్ రోల్స్ లో పోయిన శుక్రవారం శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన ఫ్యాంటసీ మూవీ గామి. విద్యాధర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఫస్ట్ నుంచి డిఫరెంట్ మూవీగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విశ్వక్ గామి హ్యూజ్ సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. అంతేకాదు, కొత్త కంటెంట్ ని ప్రజెంట్ చేసినందుకు కనీసం అప్రిషియేట్ చేయలేదని కాస్త సీరియస్ కూడా అయ్యారు. పక్క రాష్ట్రాల సినిమాల్ని పొగడ్డానికి రాజమౌళి, మహేష్ ఉన్నారు, కానీ ఇంత కష్టపడి నేను చేసిన గామి సినిమాని సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరంటున్నారు. చిన్న సినిమాలకు పుషప్ కావాలి, కంటెంట్ ఆడియన్స్ కి రీచ్ కావాలంటే స్టార్ ఫిగర్ సినిమా గురించి చెప్పాలి. అప్పుడే జనంలోకి సినిమా వెళ్తుంది. దాంతో కలెక్షన్లు, కమర్షియల్ హిట్ వస్తుంది. అచ్చం అలాగే విశ్వక్ సేన్ కూడా తన సినిమాని ఇండస్ట్రీ పెద్దలెవరైనా చూడాలని, సినిమా కోసం పడ్డ కష్టాన్ని చూడాలని అడుగుతున్నారు. అప్పుడే చిన్న సినిమాలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు సర్వైవ్ అవుతాయంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ 6 ఏళ్ల క్రితం ఓకే చేశారు గామి మూవీ స్క్రిప్ట్. 6 ఏళ్లుగా డైరెక్టర్ విద్యాధర్ గామి సినిమా పనిలో ఉన్నారు. ఈ సినిమాలో విశ్వక్ అఘోరాగా కంప్లీట్ డిఫరెంట్ రోల్ చేశారు. కథ నుంచి ప్రెజెంటేషన్ వరకు కంప్లీట్ గా కొత్తగా, అసలు తెలుగులోనే ఎవరూ చేయనటువంటి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది గామి టీం. 50 కోట్ల కలెక్షన్ల కంటే 6 సంవత్సరాల కష్టం ఎక్కువని, కనీసం ఈ ప్రయత్నాన్నైనా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నారు విశ్వక్ సేన్. మలయాళంలో హిట్ అయిన ప్రేమలు సినిమాని తెలుగులో స్టార్ డైరెక్టర్ రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సరిగా అదే టైంలో ఇంత కష్టపడి కొత్త కథని చూపించిన గామిని పుష్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, ఎవరైనా ఇండస్ట్రీ పెద్దలు సినిమా గురించి మాట్లాడితే బావుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. తమిళ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. డిఫరెంట్ జానర్స్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాల మీద క్రియేట్ అయిన క్రేజ్ తో సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఎదురు చూస్తుంటే హీరోలు మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వకుండా డైలమాలో పెట్టేస్తున్నారు. అసలు విక్రమ్, సూర్య, కమల్ హాసన్ సినిమాల రిలీజ్ ఎప్పుడు? తమిళ్ స్టార్ హీరోలందరి చేతిలో డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీస్ ఉన్నాయి. టైటిల్స్ దగ్గర నుంచి కంటెంట్ వరకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. అయితే అసలు ఈ సినిమాలు థియేటర్లోకొచ్చేదెప్పుడు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు హీరోలు. విక్రమ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగలాన్ షూట్ కంప్లీట్ అయి నెల రోజులకు పైన అయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ తో సహా కంప్లీట్ అయి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.
అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు టీం. ఎలక్షన్స్ డేట్ వచ్చాక అప్పుడు రిలీజ్ గురించి ప్లాన్ చేస్తామంటూ లేటెస్ట్ గా హింట్ ఇచ్చారు డైరెక్టర్ రంజిత్. సూర్య కూడా మరో పీరియాడికల్ ఫ్యాంటసీ మూవీ కంగువాతో రెడీ అవుతున్నారు. సూర్య 42వ సినిమా కంగువా తమిళ్ నుంచి మాసివ్ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో రాబోతోంది. ఇప్పటికే సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా మాక్సిమం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్న ఈ టైంలో సినిమా అయిపోవస్తున్నా డేట్ ఇవ్వరేంటని అనుకుంటున్నారు ఫ్యాన్స్. వరుసగా సినిమాలు చేస్తూ ఎక్కడా బ్రేక్ తీసుకొని విజయ్ గోట్ సినిమాని అంత స్పీడ్ గా షూట్ చేస్తున్నారు. ఫారెన్ స్కెడ్యూల్ కూడా కంప్లీట్ చేసిన టీం సూపర్ ఫాస్ట్ గా సినిమా పనులు చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ డ్యూయల్ రోల్ ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే విజయ్ మాత్రం రిలీజ్ డేట్ మీద ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. అసలు ఈ సినిమాలన్నీ పక్కన పెడితే అసలు రిలీజ్ అన్న ఊసే ఎత్తకుండా 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న సినిమా భారతీయుడు 2. కమల్ హాసన్ భారతీయుడు 2 కంటే వెనక స్టార్ట్ అయిన సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. కానీ భారతీయుడు 2 మాత్రం థియేటర్లోకి వచ్చేదెప్పుడో తెలియడం లేదు. ఇదిగో అదిగో అంటూ 2 సమ్మర్ సీజన్స్ దాటిపోయాయి కానీ భారతీయుడు 2 రిలీజ్ అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు కమల్ హాసన్. 25 ఏళ్లకు పైగా టైం తీసుకుని వస్తున్న భారతీయుడు సీక్వెల్ కి జనాల్లో ఎంత క్రేజ్ ఉన్నా రిలీజ్ డేట్ అనౌన్స్ విషయంలో మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నారు డైరెక్టర్ శంకర్ అండ్ టీం. ఫారెన్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన కుబేరా షరతులు వర్తిస్తాయి మీ స్టోరీయే అంటున్న హీరో. క్రేజీ డైరెక్టర్ తో సెట్ అయిన సందీప్ కిషన్ సినిమా. బాలీవుడ్ లో వైరల్ అవుతున్న గాగ్రా సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కుబేరా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తోంది టీం. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమరా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేరా మూవీ బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. చైతన్యరావు, భూమి జంటగా స్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన మిడిల్ క్లాస్ ఎంటర్టైనర్ షరతులు వర్తిస్తాయి. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఈ శుక్రవారం థియేటర్లకు వస్తోంది. రాజ్, బాబీ సింహ, అనసూయ లీడ్ రోల్స్ లో యాటా సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన కాంట్రవర్షియల్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ రజాకర్. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లో రిలీజ్ అవుతోంది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా చాలా కాలం తర్వాత చేసిన సినిమా వెయ్ దరువెయ్. కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. త్రిగుణ్ హీరోగా రఘుశాస్త్రి డైరెక్షన్ లో తెలుగు తమిళ్లో తెరకెక్కిన సినిమా లైన్ మ్యాన్. ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా శుక్రవారం మార్చి 15న రిలీజ్ అవుతోంది. కన్నడ హీరో కోమల్ కుమార్ లీడ్ రోల్లో, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా యమధీర. ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు ప్రొడ్యూసర్ అశోక్ కుమార్. జయరామన్, చందన లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా అనన్య. సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న అనన్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. టబు, కరీనా కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ద క్రూజ్ సినిమా నుంచి రిలీజ్ అయిన గాగ్రా సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.